నంబర్ సిరీస్‌లో ఒక సిరీస్ ఫార్మ్ ఇచ్చేసారు. చూడండి 64, 88, 152, 162, 174 డాష్ అని ఇచ్చేసారు. అయితే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి కదా! ఇక్కడ మనకి స్లోగా ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ స్లోగా డిక్రీజ్ అవుతే కనుక మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కువగా ఇంక్రీజ్ అయితే కనుక మల్టిప్లికేషన్స్ కానీ స్క్వేర్ వాల్యూస్ కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి 24 వచ్చింది, 64 వచ్చింది, 10 వచ్చింది, 12 వచ్చింది. కానీ లాజిక్ ఏంటన్నది ఇంకా మనకి క్లారిటీగా తెలియలేదు. సో మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకున్నా మనకి వేరేగా వస్తున్నాయి కాబట్టి అసలు 24 ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 64 ఉంది కదా, ఆ 64ని 6 4స్‌గా చేసుకుంటే మనకి 24 వస్తుంది. సేమ్ అలానే 88ని డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆ వాల్యూ అనేది వస్తుంది కదా. 1 × 5 × 2 అంటే 10 వస్తుంది. మళ్ళీ 1 × 6 × 2 చేసుకుంటే 12 వస్తుంది. సో లాజిక్ అయితే అర్థమైంది కదా. సేమ్ అదే లాజిక్ మనం అప్లై చేయాలి. 174ని ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 7 4s are 28 కాబట్టి ప్లస్ 28 డిఫరెన్స్ ఉంటుంది. 174 ప్లస్ 28 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 202 వస్తుంది. సో ఆన్సర్ అయితే 202. సేమ్ అదే లాజిక్తో కింద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. సో గెస్ చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చేస్తారు.